ఓకే, థ్యాంక్ యూ సార్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివరీ చేయండి దానికి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానయా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, అవి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారాలు. మొన్నటి వరకు ఈరోజు 100 రోజులు అయింది నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు, అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్లు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని, మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇండ్లకు వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావలి ఇంటికి వెళ్లారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు, పీహెచ్డీ చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో పీహెచ్డీ చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నామని చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన, దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో
2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాళ్ళు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, మొన్నైతే మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒకరోజు ముందే పింఛన్ ఇచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను గాని మా ఎమ్మెల్యేలు గాని మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇండ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చేశాం. ఈ ఇంట్లో నేను చూశాను, ఆర్థిక ఇబ్బందులుంటే 10వ తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది. ఆ అమ్మాయి పట్టుదల కూలి పని చేయించే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయి పట్టుదలతో 10th క్లాస్ ప్రైవేటుగా పెట్టి పాస్ అయ్యింది. కొడుకును చూశాను, ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువుకోనికుండా 9వ తరగతి చదువుతా ఉంటే మెకానిక్ పంపించారు, 300 రూపాయలు వస్తుందని. తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు. తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన చేపలు అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది. మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు. ఇంకో పక్క ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర మీరు చూస్తే 65,150 రూపాయలు ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం, ప్రభుత్వం చదివిస్తాం. అబ్బాయిని కూడా చదివించమన్నాను. చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా 30,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. అదే సందర్భంలో ఆవిడకి ఇవ్వాల్సిన చెక్ పెండింగ్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి సమక్షంలో ఆ అమ్మాయికి చెక్ కూడా అందజేస్తున్నాం. ఇక్కడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు 65,150 రూపాయలు చెక్ ఉంటే 5 ఏళ్లుగా ఇబ్బంది పెట్టారు. ఇమ్మీడియట్ గా చెక్ కూడా అమ్మాయికి అందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీసుకో అట్రమ్మా, అడ్డుడమ్మా. ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాల న్యాయం చేస్తాం. ఏంటమ్మా, ఏమైనా మాట్లాడాలనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ధైర్యంగా ధైర్యంగా మైకి వా. అందరికీ వందనాలు. తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి. ధైర్యంగా మాట్లాడు.
బాబు గారు చెప్పిన కుటుంబం నాదే, నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు. అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు. పని పంపించే పిల్లలు నా పిల్లలే. కూలి చేసుకునే నా భర్త. నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4,000 1వ తారీఖుకి ఇస్తారు. నాకు మాట్లాడతాం రాదండి, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఫ్రీగా మాట్లాడమ్మా, నువ్వేం చెప్పాలి ఇంట్లోనే మాట్లాడు. గత సంవత్సరంలో బాబు గారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు. వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు. బాబు గారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబు గారు. బాబు గారి సాయం నేను జన్మలో మర్చిపోలేను. బాబు గారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారి చలవే అది. బాబు గారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ నా ఇంట్లో ఉంటున్నానంటే బాబు గారు చలవే సార్ అది. పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం. ఒకప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు. కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావలా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్. నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు. బాబు గారు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్. నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సాయం చేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది, ఇల్లు గడవదనే బాధ ఉంది, అప్పుల బెడదుంది. అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది. కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది, పిల్లల్ని చదివించలేకపోయానని. నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్, కానీ చదివించలేకపోయాను. నేను 9th వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను. కానీ నా పిల్ల నేను చదువుకుంటానమ్మా అనలేదు. కానీ మొన్న 2023లో పిల్లకి 10th క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను. ధైర్యంగా ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయిది ఒక చరిత్ర. పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా 10th క్లాస్ చదివించింది. పరీక్షల్లో పాస్ అయింది. అందుకే నేను చెప్పా, ఇంటర్మీడియట్లో నేను హాస్టల్లో చేరుస్తున్నా, చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు, ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు. ఇమీడియట్ గా ఆ స్కూల్కి పంపించే బాధ్యత తీసుకుంటాం. ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా. మీ అబ్బాయిని కూడా బాగా చదివించానమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు మనం 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2,500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులేంటి, వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళ 6,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా, 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 రూపాయల లేకుంటే 15,000 రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి
మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను. కొన్ని దిక్కలు నేను చూశాను. డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే, వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు. ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురుదాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మద్దిరాలపాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు, భూమి లేదు, వేరే ప్రాంతాల నుంచి ఈ ఊరికి వచ్చి సెటిల్ అయ్యాడు. భార్యాభర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక 400-500 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఒక అబ్బాయి, మొదటి సంవత్సరం ఒక అబ్బాయి. అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయిని చూశాను. ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న నేను ఒక పాలసీ తీసుకున్నాను. ఏదైతే చేతి వృత్తులపైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కల్లో కొన్ని రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు గౌడలున్నారు, ఈడుగులున్నారు, వాళ్ళు కళ్ళు గీస్తారు, అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాందీ షాపులు ఉన్నాయో అందులో 10% రిజర్వేషన్లు పెట్టాను. అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం 10 రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తుడైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది. అది కూడా చేయమన్నాను. రెండోది, 2 పిల్లలు చదివిస్తున్నారు. ఆ 2 పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి 2 చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను, తాళ్ళూరు జగ్గయ్య, ఆయన తల్లికి పింఛనిస్తున్నాం. ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్దావిడిని పరామర్శించాం. ఆడి నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే 1 లక్ష మందితోనో 2 లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఒక గ్రామంలోకి రావాలి, ఒక గ్రామ సభ పెట్టాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, నిన్నైతే ప్రోగ్రాం శ్రీకాకుళం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం అక్కడ వర్షాలు పడుతున్నాయి, వాతావరణం అనుకూలించలేదు. ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చారు.
ఏది మద్దిరాలపాడుకు వచ్చాను. అందుకనే రాత్రి చెప్పాం, ఇక్కడికి వచ్చాం, మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు, హంగులకు కాదు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా రాజకీయాలు 45 ఏళ్లున్నా, 4వసారి ముఖ్యమంత్రిని. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించేది, అనుక్షణం ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి. దానికోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. 1 కాదు, 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలుకు కట్టాలి. కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1,200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1,200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడుంది, మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్లకమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్లకమ్మ నుంచి
ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగం వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఈ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఆయన కిందనే వస్తుంది. నిన్నే సమీక్ష పెట్టాం. సమీక్ష పెట్టి ఒక నిర్ణయం చేశాం. ఒక 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంకొక 600 కోట్లు వస్తుందంటే ముందు తీసుకురమ్మని చెప్పాను. ఒక 60,000 కోట్ల రూపాయలు దగ్గర అదనంగా ఖర్చు అవుతుందంటే అవి కూడా చేయమన్నాను. ఈరోజు ఇలాంటి ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వాటర్ స్కీమ్ ఉంది. ఆ వాటర్ స్కీమ్ను చూస్తే ఎప్పుడో కట్టిన వాటర్ స్కీము ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మళ్లీ కొత్తగా కట్టుకునే అవకాశం ఈ జల్ జీవన్ మిషన్ లో ఉంది. దాన్ని కూడా ఉపయోగించకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ముందుకు పోయాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి 7 వైట్ పేపర్లు ఇచ్చాను. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత దోపిడీ చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారో అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాను. అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశమైనప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే ఒక కుటుంబం అయితే మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా. ఈ ఊర్లో కూడా అమ్మా, మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు, ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ చేసింది, మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఒక బాగా చదువుకున్న అమ్మాయి. కానీ మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఇక్కడుండేవాళ్ళకు గుర్తుంటుంది, ఒక 15-20 ఏళ్లకు మునుపు నేనంతా కూడా జనాభా నియంత్రణ కోసం అందరికీ చెప్పాను. ఆ రోజు ఊరూరికి వచ్చే మీటింగులు పెట్టి జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా భూమి పెరగలేదు, చాలా ఇబ్బందులు వస్తాయి, మనం అందరం ఆలోచించి జనాభా నియంత్రణకు పోవాలని చెప్పాం. ఇప్పుడు జనాభా నియంత్రణ చేశాం, కానీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. జనాభా ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతానోత్పత్తి 2.1 ఉండాలి. జీవిత కాలంలో కనీసం 2 కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా 1.6కు వచ్చేశారు. కొంతమంది 1.5 అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు, కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే 2కి ఆదాయం వస్తుంది, పిల్లలొద్దు, ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల మార్గం అనుకుంటే మీరు అసలు పుట్టేవాళ్లే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. మళ్లీ అందరం కూడా ఎవరు కూడా పిల్లల్ని పుట్టించకపోతే మనమంతా చేసే పనులు పుట్టలకో చెట్లకో పనిచేయాల్సి వస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లో కూడా జనాభా మేనేజ్మెంట్, నేను ఇప్పుడు కొత్త స్లోగన్ నేను తీసుకున్నది
పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. మొన్నే మీరు చూశారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు. మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది, ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాళ్లు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు, కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది మన దేశానికి, మన రాష్ట్రానికే కాదు, ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది. చైనాలో, జపాన్లో, యూరోప్లో, ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ముసలివాళ్లు పెరుగుతున్నారు, కుర్రవాళ్లు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మీ సర్పంచ్కి ఇంట్రెస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు, అవన్నీ చేస్తాను. రేపటి నుంచి నేను అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్లి వాళ్ళను కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, మీకు అర్థమైందా? మీ అందరికీ, మగవాళ్ళకు అర్థమైందా? ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి. అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని, ఈ 5 ఏళ్లలో మనం గాని ఈ పని గాని చేయకపోతే మళ్ళా మనం చెప్పినా కూడా మన వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. పరిస్థితులు చేయి జారిపోతాయి. చేయి జారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను. ఈ రోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు, ఒక ఆవిడ పిహెచ్డి చేసింది, ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అది 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం. ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ 1 గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. మామూలుగా కాదు, ఆస్తుల విలువ పెరిగింది, ఉపాధి అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన పెట్టుకోండి, మనం కంటిన్యూగా ప్రభుత్వం ఉంటే ఎంత అభివృద్ధి అయ్యేదో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేస్తున్నారని, నేను బాగా పనిచేస్తే శభాష్ అంటున్నారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే మీరు మోసపోతున్నారు. నా పరిస్థితి, మీ పరిస్థితి వైకుంఠపాళి మారిగా తయారైంది. పైకి పోవడం, మళ్ళా కిందన పడడం, మళ్ళా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల నష్టం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ ఒక నమ్మకంతో గ్రామాలు ఒకటి కావాలి, మనందరం కలిసి పనిచేయాలి. ఒకప్పుడు శారీరకంగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడేం మిమ్మల్ని అందరినీ నాగలి దున్నమనడం లేదు, లేదంటే కష్టపడమనడం లేదు, తెలివితో పనిచేయమంటున్నా. నేను ఒకప్పుడు సెల్ ఫోన్ విషయం మాట్లాడేవాడిని, ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. మీకు ఏ పని కావాలన్నా నిమిషాల మీద, మేఘాల మీద పనిచేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ విషయం అడిగా, నువ్వు ఎంసీఏ చేసావు తల్లి, ఎంసీఏ చేసిన తర్వాత మీ ఊర్లోనే కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది, ఎందుకు ఇక్కడ పనిచేయలేదని అడిగాను. వీళ్ళు అనుకుంటే ఊర్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకునే మార్గాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇది కాకుండా నేను తీసుకున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే, మెగా డిఎస్సీ పెట్టాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, ఇది ప్రారంభం మాత్రమే. 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సీ, మెగా డిఎస్సీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీరు మమ్మల్ని గెలిపించకపోయి ఉంటే ఈ పార్టీకి మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఎవ్వరూ మీ భూమి జోలికి రారు, వచ్చే సమస్య లేదు. కనీసం ఎంత ధైర్యమో నాకు అర్థం కాలేదు. మీ తల్లి, మీ తండ్రి, మీ స్వార్జితం, మీ ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఇప్పుడు నేను అనుకుంటే బొమ్మ వేసుకోలేనా? వేసుకోను. రాజముద్రతో మీకందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు తొందరలోనే పంపిస్తా. అది పరిపాలన, ఇది నియంతృత్వం. ఏం చేసినా జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే మళ్ళా అన్నా క్యాంటీన్లు పెట్టాం. 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. పూటకు 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు, కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గాల్ని ఈ వనాల్లో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉచిత ఇసుక, మళ్లీ మళ్లీ చెప్తున్నా, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది, వినండి, ఇనో గుండ్లకమ్మ ఇక్కడే ఉంది. నీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకుపోయి తెచ్చుకో, మీ ఎడ్ల బండి తీసుకుపోయి తెచ్చుకో. మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గర పోవాలి. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఇసుక ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు, కంట్రోల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. అందుకే మళ్లీ చెప్తున్నా, విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా. మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి. కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవవు. దానివల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది, భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఎడ్ల బండితో తెచ్చుకో, ట్రాక్టర్ తెచ్చుకో, నెత్తిన పెట్టుకొని తెచ్చుకో, నాకే బాధ లేదు. మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒక్కసారి ఫోన్ చేయి, నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తున్నా. నిన్న కూడా చెప్పాను, ఎక్కడన్నా కానీ ఇసుక దొరకని ప్రాంతాలుంటే అలాంటి వాళ్ళు 24 గంటలు ఎప్పుడైనా సరే మీరు రిజర్వ్ చేసుకుంటే అది తవ్వే ఖర్చు, లోకల్ బాడీ సీనరేజ్, ట్రాన్స్పోర్ట్ వర్షన్ వరకు పెట్టి మొత్తం మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మద్యం దోపిడీ మొన్నే మీరు చూశారన్న నాసే రకం. మా మద్యం బాబులకి శుభవార్త కూడా నిన్నే చెప్పా. 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు 140 రూపాయలు తాగితే కడుపంతా కూడా మంట, అక్కడి నుంచి హార్ట్ పనిచేయదు, అదే మరి లివర్ పోయింది. దుర్మార్గుల పాలనలో మొనోపులే పెట్టి కడాన పేదవాళ్ల పొట్టగొట్టి ఆరోగ్యంతో ఆడుకుని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నారు, అవి కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ కార్యక్రమాలను కూడా మనం సద్వినియోగం చేసుకుని ఈరోజు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క 3 ఇండస్ట్రియల్ టౌన్షిప్ల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంకో పక్క విశాఖపట్నం రైల్వే జోన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 6 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు నిన్న కూడా కేంద్రం ఒకటి అనౌన్స్ చేశారు, 1 నేషన్ 1 ఎలక్షన్. మన దగ్గర ఒకే ఎలక్షన్ ఉంది, ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు అయిపోవాలి. ఎన్నికలు అయిన తర్వాత 24 గంటలు ఈ పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం, వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే
ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ నిన్న మొన్న పార్టీ ఓడిపోయి చిత్తుగా ఓడిస్తే కూడా బుద్ధి లేకుండా ఇంకా అజ్జేలేదు ఇజ్జేలేదు పేపర్లు వేస్తారు. మొదటి 6 నెలల్లో ఒక్క పని చేయగలిగారా మీరు? ఏమీ చేయలే. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడే హనుమాన్కైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో హనుమంతుడి గారికి హనుమాన్కైతే కొబ్బరికాయ కొట్టారని. మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ముస్లింల మతం పైన అభిమానం ఉంది. ఒక పద్ధతులు ఉన్నాయి. క్రిస్టియన్స్కు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి. ఉన్నాయా లేదా మీకు? ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒక్కసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. పండగ పోవడం మానేశారు. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పను, నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గండ్లు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా
ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇండ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే, అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని. బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు? గుండెపోటు అని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి. ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు, రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క 24 గంటలు నాకు మీరే గుర్తుంటారు, ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్లు ఈ నేరస్తులు. ఏమీ తెలియని A2 మాట్లాడతాడు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట. నేను అడ్మినిస్ట్రేషన్ A2 దగ్గర నుంచి నేర్చుకోవాలా, A1 దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనటువంటి పరిపాలన. అందుకే ఇవన్నీ వచ్చాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, నా అటెన్షన్ ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు. నేను ఒక యజ్ఞమార్గా చేస్తున్నా. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా, చేస్తా, చేసి చూపిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడమన్నారు. అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు. హిందువులకు గాని ముస్లింలకు గాని అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు. ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూలకు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను. కలెక్టర్ గారు సర్పంచ్తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మేము చేసి, ఇప్పుడే నేను చూశాను మీ ఊర్లో అందరికీ 100% ఇంటింటికి కరెంట్ ఉంది. 100% ఇంటి ట్యాపులు మాత్రమే ఇస్తాం. టాయిలెట్లు అయితే 99.8% ఉంది, అది కూడా చేయాలి. 1-2 ఎల్పీ గ్యాస్ అయితే ఏ 2-3 లేదు. మళ్లీ హామీ ఇస్తున్నా, దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నేనేవైతే చెప్పానో అంచెలంచెల వారీగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నిన్న వరదలు వచ్చాయి,
వరదల్లో చాలా అతలాకుతలమయ్యాం. కానీ ఒక్కోసారి నాకు ఎంతో ఆనందం. నేను ఒక పిలిపిస్తే ఇప్పటికే 350 కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చరిత్ర, ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ ఊరైతే పిఎం ఆదర్శ్ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని శాంక్షన్ చేసుకుంటాం. 20 లక్షల రూపాయలు వస్తుంది. అది కాకుండా ఇంకా గ్రామానికి ఏం కావాలన్నా ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీ గాని గ్రామం గాని పూర్తిగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి రోడ్లు, డ్రైనేజ్, నీళ్లు, కరెంటు, మీకు మంచినీళ్లు ఇవన్నీ ఏమేం కావాలన్నా అవన్నీ ఇచ్చే బాధ్యత ఎస్సీ కాలనీని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకైతే మీతో ఇంకా ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుంది. కానీ మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా క్లౌడ్స్ వచ్చాయి పోలేమని. ఏది ఏమైనా మళ్లీ వస్తా. నేను చేసిన తర్వాత సరిగా అయినా లేదు చూసుకోవడానికి మళ్లీ ఒకసారి సూపర్వైజ్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.